మంత్రుల ఇళ్లను ముట్టడించిన ఏబీవీపీ విద్యా హక్కు చట్టం అమలుకు డిమాండ్. పెన్నా నది తీరం నుంచి ఇసుక అక్రమ రవాణా, 18 లారీలు, ఒక జేసీబీ స్వాధీనం. పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత భార్య, ఛత్తీస్గఢ్ దాడితో లింకుపై పోలీసుల ఆరా. రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు, పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం. ఖమ్మం జిల్లా పోలీసులకు పట్టుబడిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న భార్యను విచారిస్తున్నారు. ఛత్తీస్గఢ్ ఘటనతో లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అనారోగ్యంతో ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ కు కారులో వెళ్తూ నాటకీయ పరిణామంలో ఆమె పట్టుబడ్డారు. ఆమెతో పాటు మరో 2ని అరెస్ట్ చేశారు పోలీసులు. కడప జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 18 లారీలను, ఒక జేసీబీని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మలమడుగు మండలం పి సుగుమంచిపల్లె గ్రామం దగ్గర పెన్నా నది తీరం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న కడప విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లారీలు, జేసీబీని స్వాధీనం చేసుకుని తహసీల్దార్కు అప్పగించారు. మినిస్టర్ క్వార్టర్స్ ని ఈ ఉదయం ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఉదయమే మంత్రుల నివాస ప్రాంగణాలకు ఏబీవీపీ కార్యకర్తలు చేరుకున్నారు. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులని అడ్డుకొని అరెస్ట్ చేశారు. Justice!
తమను ఎవరూ ప్రశ్నించలేరనే రాజకీయ పార్టీల ధోరణికి చెక్ పెట్టింది కేంద్ర సమాచార కమిషన్. రాజకీయ పార్టీలు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందికి వస్తాయని తీర్పు చెప్పింది సిఐసి. పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను, పార్టీ నాయకుల కోసం ఇళ్లు, భద్రతా సిబ్బందిని వినియోగించుకుంటున్న రాజకీయ పార్టీలను కూడా పబ్లిక్ రంగ సంస్థలుగానే పరిగణించాలని సమాచార కమిషన్ పేర్కొంది. చందాల రూపంలో 100 కోట్లు వసూలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. భారీ బహిరంగ సభలకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్న ప్రశ్నకు ఇప్పటివరకు ఏ పార్టీ సమాధానం చెప్పలేదు. పైగా ప్రశ్నించే వారికి సమాధానం చెప్పక్కర్లేదనే ధోరణిని ప్రశ్నించాయి. తాజాగా సమాచార హక్కు కమిషన్ చెప్పిన తీర్పుతో ఈ ధోరణికి చెక్ పడ్డట్టే. ఇక నుంచి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం పౌరులు వేసే ప్రశ్నలకు పార్టీలు సమాధానం చెప్పాల్సిందే. సమాచార హక్కు కమిషన్ తాజా నిర్ణయంతో భవిష్యత్ రాజకీయాల్లో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. కోట్లకు కోట్లు ఖర్చుతో నడుస్తున్న పార్టీలు పౌరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీలు నిర్వహించే కార్యకలాపాలకు సంబంధించిన ప్రతి రికార్డెడ్ వివరాలను ప్రశ్నించే వారికి తెలియజేయాల్సిందే. అంతేకాదు, పార్టీల విధి విధానాలు, ఏ ప్రాతిపదికన టికెట్లను కేటాయించారు, దేనిని ఆధారంగా చేసుకుని పదవులు కేటాయించారు, మీటింగులకు ఖర్చు చేసింది ఎంత, ఇలా ప్రతి వివరాన్ని ప్రశ్నించిన వారికి అందించాల్సిందే. దేశంలో వెలుగు చూస్తున్న కుంభకోణాలన్నీ సమాచార హక్కు చట్టం ద్వారానే బయటకొచ్చాయి. యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసిన 2G, ఆదర్శ్, బొగ్గు కుంభకోణాల్ని వెలుగులోకి తెచ్చింది కూడా సమాచార హక్కు చట్టమే. ఇప్పుడు ఈ చట్టం రాజకీయ పార్టీలకు కూడా వర్తించడంతో ఇక పార్టీల బండారాలన్నీ బయటపడే వీరుంది. అన్ని రకాల వివరాలు సామాన్యుడి ముందు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ సహా వివిధ స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలంటూ పిటిషన్ వేశాయి. సంవత్సరాల పాటు ఈ పిటిషన్పై విచారణ జరిపిన కమిషన్ రాజకీయ పార్టీలను పబ్లిక్ అథారిటీస్ గానే భావించాలంటూ తీర్పు చెప్పింది. పబ్లిక్ ప్రాపర్టీస్ ను విచ్చలవిడిగా వాడుకుంటూ ప్రజాధనాన్ని వినియోగించుకుంటున్న పార్టీలు ఇక ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిందే అని కమిషన్ అభిప్రాయపడింది. కేంద్ర సమాచార కమిషన్ తాజా తీర్పుతో రాజకీయ పార్టీల్లో కలకలం రేగుతోంది. మన రాష్ట్రాల్లో కూడా 4 ప్రధాన రాజకీయ పార్టీలున్నాయి. సభలు, సమావేశాల కోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. సమాచార కమిషన్ తీర్పు నేపథ్యంలో ఆయా పార్టీలు ఇప్పుడు ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా ఏర్పడింది. డిఎల్ బర్తరఫ్ తో సీఎం కిరణ్ మరింత బలోపేతమయ్యారా, లేక డిఎల్ డిస్మిస్ అసమ్మతి నేతలకు అస్త్రంగా మారుతోందా? డిఎల్ తొలగింపుతో కిరణ్ కేబినెట్ 2 వర్గాలుగా చీలింది. డిఎల్ తొలగింపును సమర్థిస్తున్న వారు కొందరైతే ఇదే అదనుగా సీఎంపై కత్తులు దూస్తున్న వారు మరికొందరు తయారయ్యారు. మొత్తంగా చూస్తే డిఎల్ తొలగింపు వ్యవహారం రాష్ట్ర కేబినెట్ లో దుమారం రేపుతోంది. సీనియర్ మంత్రి డిఎల్ తొలగింపు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ లో వేడి పుట్టిస్తోంది. చాలా కాలంగా డిఎల్ రవీంద్రారెడ్డి సీఎం కిరణ్ పై అసమ్మతి స్వరం వినిపిస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారంపై సీఎం నేరుగా హైకమాండ్ కు సైతం ఫిర్యాదు చేశారు. సీఎంపై అసంతృప్తితో ఉన్న మంత్రులకు డిఎల్ ప్రోత్సాహం అందించారు. తరచూ సీఎంను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పాటు సీఎం తీసుకున్న నిర్ణయాలను సైతం తప్పుపడుతూ వచ్చారు. దీంతో సీఎం పదే పదే ఫిర్యాదు చేయడంతో 3 నెలల క్రితమే డిఎల్ బర్తరఫ్కు అనుమతించినట్టు సమాచారం. కానీ సమయం కోసం వేచి చూసిన సీఎం మొన్నటి ఢిల్లీ పర్యటన వెంటనే డిఎల్ను బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యపై ఇప్పటికే సీనియర్ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ బొత్స, సీనియర్ మంత్రి జానారెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. విదేశీ పర్యటనలో ఉన్న డిఎల్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత సీఎం తన నిర్ణయాన్ని అమలు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, సి రామచంద్రయ్య లాంటి వారు కూడా అంతర్గత సంభాషణల్లో ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఇదే సమయంలో డిఎల్ తొలగింపు ద్వారా హైకమాండ్ దగ్గర సీఎం తన పట్టు నిరూపించుకున్నారని సీఎంకు మద్దతుగా నిలబడ్డ వారు వ్యాఖ్యానిస్తున్నారు. అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతున్న మిగిలిన వారికి కూడా ఇది ఒక రకమైన హెచ్చరికగా భావిస్తున్నారు. సీఎం కిరణ్ పై గుర్రుగా ఉన్న సీనియర్ మంత్రులకు డిఎల్ విషయం ఒక ఆయుధంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. కొంతకాలంగా 2గా చీలినట్టు కనిపిస్తున్న రాష్ట్ర కేబినెట్ ఇప్పుడు డిఎల్ వ్యవహారంతో మరోసారి రచ్చకెక్కినట్టయింది. అయితే దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన డిఎల్ తన బర్తరఫ్ పై ఎలాంటి ప్రతిచర్యకు దిగుతారో అన్న ఉత్కంఠ మొదలైంది. పార్టీ సీనియర్లు, సహచర మంత్రులతో చర్చించిన తర్వాత డిఎల్ తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి డిఎల్ వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. ప్రస్తుతం ఢిల్లీకి చేరిన పంచాయతీ డిఎల్ రాకతో ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి. ఆహార సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో గ్రామీణ ఆహార బ్యాంకుల్ని ఏర్పాటు చేయబోతోంది. ఆకలి చావులు లేకుండా చేయాలన్న లక్ష్యంతో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో ఇకపై ఆకలి చావులుండకూడదనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆహార కొరత అన్న మాట కూడా చెవులకెక్కకూడదని భావిస్తోంది. ఇందుకోసం ఆహార భద్రత కల్పిస్తామన్న భరోసా ప్రజలకివ్వాలనుకుంటోంది. దీనిలో భాగంగానే ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని రూపొందించబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆహార సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో గ్రామీణ ఆహార బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా చిత్తూరు, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్నారు. ఈ 5 జిల్లాల్లోని 268 గ్రామాల్లో గ్రామీణ ఆహార బ్యాంకులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 209 గ్రామాల్లో ఆహార కొరత తీవ్రంగా ఉందని ముందుగా గుర్తించారు. ఆ తర్వాత కొన్ని సవరణలతో ఈ సంఖ్యను 268 గ్రామాలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆహార బ్యాంకుల్లో 1072 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఏర్పాటు చేస్తారు. ఆ ఆహారాన్ని పంచాల్సొచ్చినప్పుడు కులాల వారీగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 10% ఆహారాన్ని గిరిజనులకు, మిగిలిన 90% ఇతరులకు కేటాయిస్తారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జిల్లా కలెక్టర్లు, డిఆర్డీఏ, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం శ్రీహరి పేరును ప్రకటించారు కేసీఆర్. శేషన్ ఘన్పూర్లో జరిగిన సభలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీలపై విమర్శలు గుప్పించారు. జాతీయ పార్టీల సొల్లు పురాణాలు ఆపాలని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలతోనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. అటు టీడీపీని కాకుల పార్టీతో పోల్చారు కడియం శ్రీహరి. టీఆర్ఎస్ లో చేరిన నేతలకు ఘన స్వాగతం పలుకుతున్నారు కేసీఆర్. వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నేత కొద్ది రోజుల క్రితమే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ తో పాటు కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత కె కేశవరావు మరికొందరు పాల్గొన్నారు. ఈ సభలో జాతీయ పార్టీలపై నిప్పులు చెరిగారు కేసీఆర్. కేంద్రంలో జాతీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే అది ప్రాంతీయ పార్టీల అండతోనే సాధ్యమన్నారు కేసీఆర్. అటు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీలపైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ జాతీయ పార్టీ సొల్లుపురం నాట్లాడే నాయకులారా, గదంతెందుకు గీడకి గులాబీ జెండా మొలవకపోతే మీరు నోరు తెరుతురా? తెలంగాణ అందురా మాట్లాడుదురా? వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించిన కేసీఆర్ కడియంను గెలిపించి తనతో పాటు పార్లమెంటుకు పంపాలని వరంగల్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. రేపటి తెలంగాణ బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం కావాలి. ఒక పని చేద్దాం. మీ స్టేషన్ కనుపురపోళ్ళు కడియం శ్రీహరిని చాలా సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించారు, మంత్రిని కూడా చేసిండ్రు. ఢిల్లీలో కొట్లాట బాగున్నది. 17 మంది తెలంగాణ తెస్తారంటుండ్రు. గట్టి కొట్లాటోళ్ళు, గట్టిగా మాట్లాడేటోళ్ళు కావాలి. ఈ తేపక నాతోని శ్రీహరిని వరంగల్ ఎంపీగా ఢిల్లీకి తోలియండి. కొట్లాట ఘోరంగా కొట్లాడతాం, ఢిల్లీ మెడల్ వస్తాం, తెలంగాణ తెచ్చి మీ పాదాల కాడ పెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరోవైపు టీఆర్ఎస్ లో చేరిన దగ్గర నుంచి ఫుల్ జోష్ లో ఉన్న కడియం స్థానిక ఎమ్మెల్యే రాజయ్య, మహిళా కార్యకర్తలతో కలిసి స్టెప్పులేశారు. కడియం, రాజయ్యల నృత్యం అక్కడి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. టీఆర్ఎస్ లో చేరిన కడియం టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకాలం కాకుల గుంపులో ఉన్నానని ఇప్పుడు కోకిల గుంపులోకి వచ్చానన్నారు. టీఆర్ఎస్ లోకి రావడం వల్ల ఇప్పుడు తన సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజలను మోసం చేశాను కాబట్టి ఇప్పుడు పాప పరిహారం చేసుకోవడానికే టీఆర్ఎస్ లో చేరానని ప్రకటించారు కడియం. నేనొక కాకుల గుంపు నుండి విడిపోయి కోయిలల గుంపులోకి వచ్చినట్టుగా కనిపిస్తున్నది. నేను నా సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తున్నది. నేను నా ప్రజల మధ్యన ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో ఉండి
తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు పాప పరిహారం చేసుకోవటానికే నేను ఉద్యమంలోకి వచ్చానని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరోవైపు టీటీడీపీ నేతలపై తిట్ల పురాణం అందుకున్నారు కడియం. టీటీడీపీ నేతలు చవటలు, సన్యాసులు, దద్దమ్మలని మండిపడ్డారు. అటు మందకృష్ణపై కూడా విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును నమ్మి మోసపోవద్దని తెలుగు తమ్ముళ్లకు హితబోధ చేశారు కడియం. తెలుగుదేశం పార్టీకి ఒక అలవాటు ఉన్నది. కేసీఆర్ పైన విషం జిమ్మాలన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి పైన విషం జిమ్మాలన్నా, లేకుంటే పార్టీ మారిన మాలాంటి వాళ్ళపైన విషం చిమ్మాలన్నా ఒక మందకృష్ణ తెరపైకి వస్తాడు, ఒక గజ్జల కాంతం తెరపైకి వస్తాడు, ఒక చింతా స్వామి తెరపైకి వస్తాడు. ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి మా పైన విమర్శలు చేయించే ప్రయత్నం చేస్తారు. ఈ కుట్రలు, ఈ కుయుక్తులు ఇంకా తెలంగాణ ప్రజల ముందు నడవవు అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. స్టేషన్ ఘన్పూర్ లో జరిగిన సభ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సభకు భారీ ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు తరలొచ్చారు.